కాసేపట్లో సిట్ ముందు వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి హాజరు కానున్నారు. లిక్కర్ కేసులో సాయిరెడ్డిని విచారణకు రావాలని సిట్ నోటీసులు ఇచ్చింది. నిన్న విచారణకు వస్తానని విజయసాయిరెడ్డి రాలేదు. ఈ క్రమంలోనే కాసేపట్లో సిట్ ముందుకు వెళ్లనున్నారు. మరోవైపు కసిరెడ్డి తండ్రి ఉపేంద్రారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. రేపు సిట్ ఎదుట విచారణకు హాజరు కావాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సైతం నోటీసులు జారీ చేశారు. రాజ్ కసిరెడ్డికి ఇప్పటికే 4 సార్లు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్లోని రాజ్ కసిరెడ్డి ఇల్లు, బినామీ సంస్థల కార్యాలయాల్లో సిట్ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ఈ రోజు సిట్ అధికారుల వద్దకి వైసీపీ నేత విజయసాయిరెడ్డి అయితే హాజరు కానున్నారు. రైట్, ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. థ్యాంక్ యూ దుర్గా. ఏదైతే కుంభకోణం సిట్ విచారణ కొనసాగుతుంది, ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా ప్రధానంగా కసిరెడ్డి రాజశేఖరరెడ్డితో పాటు అతని తండ్రి ఉపేంద్ర రెడ్డితో పాటు అలాగే ప్రధానంగా చూసుకుంటే వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు అలాగే ఎంపీ అధికారులు కూడా వేచి చూస్తున్నారు. ఇక్కడ సిపి కార్యాలయం వద్ద కూడా విజయసాయిరెడ్డి వస్తాడని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసులు కూడా భద్రతా చర్యలు చేపట్టారు. అయితే ఉదయం 10:30 నుంచి కూడా విజయసాయిరెడ్డి రాక కోసం కూడా సిట్టు అధికారులు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఇంతవరకు కూడా విజయసాయిరెడ్డి ఇక్కడ సిట్టు కార్యాలయం చేరుకోలేదు. అయితే పోలీసులకు మటుకు కాసేపు సమాచారం మటుకు మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత మటుకు విజయసాయిరెడ్డి ఇక్కడికి వస్తాడని చెప్పినట్టు కూడా సిట్టు అధికారులకు సమాచారం ఇచ్చినట్టు కూడా తెలిసింది. అయితే ఆయన మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతం పైన కూడా ఇక్కడికి సిట్టు అధికారులకు ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే ఇప్పటికే ఏదైతే ఈ కేసులో మద్యం కుంభకోణం కేసులో ఏదైతే ప్రధానంగా నిందితులు ఉన్నారో కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించిన కూడా తండ్రి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమైన సిట్ కార్యాలయం చేరుకున్నారు. సిట్ అధికారులు అతన్ని ప్రస్తుతం చూస్తున్న సిట్ అధికారులు కూడా ఈ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడైన రాజశేఖర రెడ్డి గురించి కూడా తండ్రి ఉపేంద్ర రెడ్డి దగ్గర నుంచి కూడా అతని వివరాలు అడుగుతున్నారు. అంటే అసలు రాజశేఖర రెడ్డి ఎక్కడున్నాడు, ఎక్కడ దాక్కున్నాడు, అతని కుటుంబం ఎక్కడుంది, అతను ఈ కుంభకోణంలో ఎలాంటి చర్యలు తీసుకుని ఎలాంటి కుంభకోణం పాల్పడ్డాడని చెప్పేసి కూడా తండ్రి నుంచి మరిన్ని వివరాల కోసం రాబడుతున్నారు. అయితే నిన్న కూడా ఉపేంద్ర రెడ్డి సిట్ అధికారులకు ముందుకు వచ్చేట్టు కూడా సమాచారం. అయితే నిన్న కూడా అతను ముక్తసరిగా సమాధానం ఇచ్చేట్టు, అంటే తనకు తన కొడుకు ఎలాంటి సంబంధం లేదు, గత 6 ఏళ్ళుగా తన కొడుకు ఎలాంటి కాంటాక్ట్ లేదు, తమ కొడుకు రాజశేఖర రెడ్డి ఎక్కడ ఉన్నాడు కూడా తమకు తెలియదని చెప్పేసి కూడా ఉపేంద్ర రెడ్డి కూడా సిట్ అధికారులకు చెప్పినట్టు సమాచారము. అయితే ఈరోజు మరి కొద్దిసేపటి క్రితమే అతను ఉపేంద్ర రెడ్డి సిట్ కార్యాలయం చేరుకున్నారు. సిట్ అధికారులు అతని ఉపేంద్ర రెడ్డిని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తండ్రి ఉపేంద్ర రెడ్డిని కూడా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అవుతున్నారు. తండ్రి నుంచి కూడా అతని ఆచూకీ కోసం కూడా సిట్ అధికారులు విచారణ చేపడుతున్నారు. అంటే అతని కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారు, అతను ఎక్కడ దాక్కుని ఉండొచ్చు, ఎక్కడ పరారీలో ఉన్నాడని చెప్పేసి కూడా సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అతని బినామీ ఆస్తులు కావచ్చు, బినామీ కార్యాలు కావచ్చు, ఇప్పటికే సిట్ అధికారులు హైదరాబాద్లో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడ అవసరమైన సాక్ష్యాలు కూడా సేకరించినట్టు సమాచారం. అయితే ఇంతవరకు మటుకు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మటుకు 4 సార్లు నోటీస్ ఇచ్చినారు. అతని ఆచూకీ మటుకు పోలీసులకు అనుకోలేకపోతున్నారు. అయితే ప్రస్తుతం మటుకు సిట్ అధికారుల ముందు ఉపేంద్ర రెడ్డి విచారణ కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల పైన కూడా ఈ కేసులో ప్రధానంగా ఎవరున్నారో మాజీ వైసీపీ నేత, మాజీ ఎంపీ అయినా కూడా విజయసాయిరెడ్డి మధ్యాహ్నం 2 గంటల తర్వాత కూడా ఆయన సిట్ అధికారులకు ముందు వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు చూసుకుంటే ఈ కేసులో మరో కీలకమైన వ్యక్తి మిథున్ రెడ్డి, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఇప్పటికే సిట్ అధికారులు
నోటీస్ జారీ చేశారు. ఆయన రేపు సిట్ అధికారులకు ముందు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా మిథున్ రెడ్డి కూడా హైకోర్టును ఆశ్రయించి తనకు సిట్ అధికారుల విచారణ సమయంలో తనకు న్యాయవాది సమక్షంలో కూడా విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా అతను హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు కూడా ఆ దిశగా కూడా ఆదేశాలు జారీ చేసింది. మిథున్ రెడ్డి న్యాయవాది సమక్షంలో సిట్ అధికారులు అతన్ని విచారణ చేయవలసిందిగా కూడా హైకోర్టు ఆదేశించింది. మొత్తం చూసుకున్న మటుకు మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మరి విజయసాయిరెడ్డి సిట్ అధికారులకు ముందు వస్తాడా రాడా, వస్తే ఎటువంటి సమాచారం వాళ్ళకు సిట్ అధికారులు సమాచారం ఇస్తాడు. సిట్ అధికారులు ఇప్పుడు దాదాపు 12 అంశాలకు సంబంధించిన కొన్ని అంశాలకు సంబంధించిన ప్రశ్నావళి కూడా క్వశ్చన్లు కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. అంటే విజయసాయిరెడ్డి వస్తే అతని నుంచి ఎలాంటి సమాచారం తీసుకోవాలని చెప్పేసి సిట్ అధికారులు ప్రధానంగా సిపి రాజశేఖర్ బాబు కావచ్చు, అలాగే ఐపీఎస్ అధికారి సుబ్బారాయుడు బృందం కూడా విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది. విజయసాయిరెడ్డి నుంచి కూడా ఈ మద్యం కుంభకోణం సంబంధించి కూడా కీలక సమాచారం దగ్గర నుంచి సేకరించే విధంగా కూడా ఇంటరాగేషన్లో అతన్ని పూర్తి స్థాయిలో ప్రశ్నలు వేసేందుకు కూడా సిట్ అధికారులు మొత్తం ప్రశ్నలు కూడా క్వశ్చన్లు కూడా రెడీ చేసుకున్నారు. మధ్యాహ్నం మరి 2 గంటల ప్రాంతంలో విజయసాయిరెడ్డి సిట్ అధికారుల ముందుకు వస్తాడా రాడా అని చెప్పి సందిగ్ధం ఉంది నెలకొంది. మొత్తం చూసుకున్న మటుకు సిట్ మటుకు ఈ కేసు మటుకు పూర్తిగా వేగవంతం చేసే ఉద్దేశంలో ఉంటుంది కనిపిస్తుంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.